నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ అక్షయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ లాభపడుతుందన్న రేవంత్. హరీష్ రావు నివాసానికి ఉద్యోగ సంఘాల నేతలు, నాయకులతో హరీష్ రావు కేటీఆర్ చర్చలు. నూజివీడు కోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్, అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని పిటిషన్. పాక్ పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్న భారత్, విదేశాలకు అఖిలపక్ష ఎంపీల బృందాలు. మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడు గౌరవిస్తుందని, మహిళా శక్తిని ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి మేలు చేసే ఎన్నో చర్యలను కాంగ్రెస్ తీసుకొస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, ఈ పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందన్నారు. అలాగే మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళలను ప్రోత్సహిస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని పునర్ఘటించారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మార్చి నెలలో పీక్ డిమాండ్ ఉన్నా కూడా ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశామన్నారు. భవిష్యత్తు అవసరాలను ముందుగానే అంచనా వేసి విద్యుత్ రంగ అభివృద్ధికి బలమైన ప్రణాళికలు అవసరమని స్పష్టం చేశారు. మార్చి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం వస్తే చిన్న ఇంటరప్షన్ కూడా లేకుండా కరెంటు సరఫరా చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం హైదరాబాద్ కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. తెలంగాణ వికాస సమితి నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నీటిపారుదల అంశాలు, రాష్ట్రంలోని ఉద్యోగాలపై ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం అవకాశంగా మారింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కలెక్టర్ ఆఫీసులో సమావేశానికి వెళ్తున్న ఆయన మేయర్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ యాదవ్ తో కలిసి బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో పొన్నం ముచ్చటించారు. ఉచిత బస్సు పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పొన్నం అన్నారు. భవిష్యత్తులో బస్సుల సంఖ్య పెంచుతామని అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 పోటీదారులు స్పోర్ట్స్ డే ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రీడలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మొత్తం 10 ఈవెంట్లలో పోటీదారులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ డే ఈవెంట్ కి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు. కట్టుకున్న భర్త తనను చిత్రహింసలకు గురిచేసి పుట్టింట్లో వదిలి వెళ్లాడని ఓ మహిళ ఆందోళనకు దిగింది. పెళ్లైన మూడేళ్లు కాకుండా గడవక ముందే వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదేంటని అడిగితే విడాకులు కావాలని వేధిస్తున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని కన్నీటి పర్యంతమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. కలకాలం జీవితాంతం తోడుంటా అన్న భర్త పెళ్ళైన 3 ఏళ్లకే చిత్రహింసలు పెట్టి తల్లిగారింటికి వెళ్ళగొట్టిన ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం రెడ్డి కాలనీలో ఉన్నాం. రెడ్డి కాలనీలో ఒక మహిళ తన హింసలకు వేధించి నన్ను పుట్టింటికి పంపించాలని చెప్పేసి తన అత్తారింటి ముందు ఎక్కడైతే కిరాయికి ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఆందోళన చేస్తుంది. అసలు ఆ మహిళకు కలిసి ఆందోళన ఏంటి, ఆమెకు ఎలాంటి ఇబ్బంది అనేది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేశాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ మీరు ఆందోళన చేయడానికి కారణం ఏంటి? అసలు నేను వరంగల్ నుంచి వచ్చిన
మా హస్బెండ్ బాబు పుట్టినాక ఒక్కసారి కూడా రాలేదు. నేను మా మమ్మీ దగ్గరకు వచ్చి 8 months అవుతుంది, కానీ ఒక్కసారి రాలేదు. చాలా కొట్టి పంపించేసిండు. నేను బాబు పుట్టినాక రాలేదనేసి నాకు మెయింటెనెన్స్ కావాలనేసి నేను వాళ్ళ షోరూమ్ పోతే నేను ఇయ్యా అని అన్నారు. నేను డివర్స్ ఇస్తా అని అన్నారు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. అప్పుడు 3 yearsలో ఫస్ట్ అబార్షన్, ఫస్ట్ తర్వాత పాప, తర్వాత బాబు వచ్చిర్రు. ఎవరికి డెలివరీ చేయలేదు, ఎవరికి చూడడానికి రాలేదు, ఏం చేయలేదు. అసలు 1 రూపాయి కూడా ఏం పెట్టలేదు నా పిల్లలకి. వరకట్నం కింద ఏమన్నా ఇచ్చారా? 6 lakhs ఇచ్చినాం. 6 lakhs ఇచ్చినాం. 12 lakhs పెట్టి మా మమ్మీ పెళ్లి చేసింది, ఘనంగా పెళ్లి చేసింది. 1,00,000 రూపాయల మంచం పెట్టింది, బోళ్ళు పెట్టింది, సోఫా పెట్టింది. అసలు పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. అసలు మీకు వచ్చిన సమస్య ఏంది? అసలు ఈ గొడవ గల కారణం ఏంటంటే చిన్న చిన్న వాటికే గొడవలు చేస్తూ ఉంటాడు. ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఫోన్ చూసి దొరికితే అది అట్లా కాదు ఇట్లా వాళ్ళే చేసిళ్ళు, నాకు సంబంధం లేదని అనేవాడు. ఈ ఎఫ్ఐఆర్ల మీద ఈ మెసేజ్ ఏంటిది అని అడిగితే నాకు సంబంధం లేదని అనేవాడు. ఆ రీజన్తోనే నన్ను చాలా కొట్టేవాడు. అసలు ఫోన్ ముట్టుకొనిచ్చేవాడు కాదు. ఎఫ్ఐఆర్లు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఊకే గొడవలు చేసేటాడు. ఎప్పుడో ఒకసారి మంచిగా మాట్లాడినట్టు చేసి మళ్ళీ ఏదో మా మమ్మీ దగ్గర నుంచి నన్ను మంచిగా మాట్లాడి మా మమ్మీ దగ్గర నుంచి డబ్బులు అడిగేవాడు. గొడవకు సంబంధించి ఇంతకుముందు మీకు ఎవరైతే పెళ్లి చేశారో వాళ్ళ మధ్యవర్తులకు చెప్పారా? మీ పేరెంట్స్కి ఎప్పుడైనా చెప్పిన పరిస్థితి ఉందా? అసలు చెప్పినాం. వీళ్ళ ఆడబిడ్డ వాళ్ళకి చెప్పినాం, వీళ్ళ చెల్లెలకు చెప్పినాము. ఇట్లా కొడుతుండు, నన్ను ఇట్లా చేస్తుండు. తర్వాత మొత్తం అన్ని పంచాయతీలు అయిపోయినాయి. నేను అక్కడ వచ్చినాక కూడా నన్ను ఇట్లా కొడుతుండు, గలీజ్గా తిడుతుండు, అట్లా బండి ఇక్కడ అంటుండు అనేసి వీళ్ళకి చెప్తే పోనీ తీయని అన్నారు. మళ్ళీ గొడవ పెట్టుకుని నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. అసలు వీళ్ళు అడగలేదు, ఎవరు అడగలేదు నన్ను ఎందుకు వెళ్ళిపోయినావు, ఏం గొడవ అయిందని. ఈ గొడవకు సంబంధించి మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏదైనా ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీస్ కేసు పెట్టినాము. ఆ పోలీస్ స్టేషన్లో పెడితే మా మమ్మీ హోంగార్డ్ అనేసి అసలు నువ్వు హోంగార్డు నీకు అవసరమా ఇవన్నీ అనేసి అక్కడ సువర్ణ మేడం ఉంటుంది, సుబేదార్ పిఎస్లో మేడం ఉంటుంది. ఆ మేడము నీకు అవసరమా అట్లా ఇట్లా అనేసి అసలు కేరే చేయలేదు, కేసుని కేరే చేయలేదు. వెయిట్ చేపించేది అక్కడ, వెయిట్ చేపించి ఇట్లా అట్లా అని చెప్పి మళ్ళీ రేపు రాపో అనేసి మా మమ్మీ కేవలం డిపార్ట్మెంట్ హోంగార్డ్ అనేసి ఏమంటారు టార్గెట్ చేసిళ్ళు మమ్మల్ని. మా మమ్మీని టార్గెట్ చేసి నాకు అన్యాయం చేస్తుర్రు, స్టేషన్లో నాకు అన్యాయం జరిపిస్తున్నారు. అట్లా ఇట్లా తిరగంగా నేను అక్కడ కేసు ఫైల్ అయింది. తర్వాత కోర్టుకి పోయింది. నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే కోర్టు ఇంకా 5 years టైం ఇస్తుంది. ఇంకా నా పిల్లల్ని ఎవరు చూడాలి 5 yearsలో? ఆ 5 years టైం అవసరం లేదు నాకు, మెయింటెనెన్స్ చేద్దామని నేను. ఇంకా ఇది మీ భర్త దృష్టికి కానీ లేకపోతే మీరు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళతో చెప్పారా? నోటీస్ అని పంపించారని? లేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు. కోర్టుకి రండి అని చెప్పిర్రు. కోర్టు టైం వచ్చినప్పుడు వస్తుంది రండి అని చెప్పిర్రు. మనతో పాటు వీళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మ, పూర్తిగా వీళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు పెళ్ళైన కంచి వీళ్ళు సంతోషంగా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది? ఈ శ్రావణ్ వాళ్ళ మేనత్త సంబంధం కుదిరిచ్చింది. వీళ్ళ అమ్మ ఉన్న ఆమె కొద్దిగా ఫ్రెండ్స్ లెక్కన దోస్తులో తెలిసిన మనిషాట వచ్చింది, సంబంధానికి వచ్చిన తర్వాత అమ్మాయిని చూసిళ్ళు, నచ్చిళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉన్న బాబు, వాళ్ళ ఆడబిడ్డ భర్త, శ్రావణ్ అన్నయ్య వచ్చిండు. అలా చిన్న చెల్లి వచ్చింది. వీళ్ళు 4 వచ్చి అమ్మాయి బాగుంది, మాకు నచ్చింది, మేము చేసుకుంటాము, మాకు కట్నం తక్కువ ఇచ్చినా మంచిదే, మేము చేసుకుంటాము అని అన్నది. అంటే నాకు ఈ సంవత్సరం పెళ్ళి చేయను, నాకు కుదరది, నాకు కట్నం వెళ్ళేది అని అన్నది. ఇక అన్నాక వాళ్ళు మాట్లాడుకున్నారు, కుదిరించుకున్నాక ఇక ఎప్పుడైతే ఈ పిల్ల అనిపించుకున్నారో వీళ్ళ ఆడబిడ్డల ఇంటికి తీసుకుపోవడము, వీళ్ళ ఆడబిడ్డ భర్త వచ్చడం, వీళ్ళ ఆడబిడ్డ వచ్చడం, ఈ శ్రావణ్ వచ్చడము, ఈమెను బళ్ళ మీద ఎక్కించుకురావడం మొదలుపెట్టారు. పెళ్లి కాకముందే మొదలుపెట్టారు ఎక్కించుకురావడం. ఇక అట్లనే పెళ్ళి అయింది. తర్వాత ఈ పాప కడుపులో పడ్డది. ఫస్ట్ ప్రెగ్నెంట్ పోయింది, ఒకటి పోయినాక తర్వాత పాప వచ్చింది. అయితే అప్పుడు గొడవలు అయినాయి. మేమందరం పంచాయతీ పోయినాం, శ్రావణ్ కాడికి, పోలీస్ స్టేషన్ కాడికి పోయినాం. ఆ చెట్ల కింద కూర్చుండబెట్టి మాట్లాడినాం, అన్ని రకాల మాట్లాడినాం. మళ్ళీ వాళ్ళ ఇంటికి పరకాలను కూడా పోలీస్ స్టేషన్ కాడికి పోయినాం, ఆడ మాట్లాడినాక ఇవన్నీ అయినాక మళ్ళీ ఈ పిల్లని తీసుకొని పోయాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లని తీసుకొని పోయినాక పిల్లల వయసు ఎంత ఉంటుందమ్మా? వాళ్ళ 3 సంవత్సరాల బిడ్డ, మళ్ళీ సంవత్సరంన్నరకే కానిపందింది. తీసుకొని పోగానే ఇంకా మాట్లాడిచ్చినాం. పంపించిన తర్వాత 3 నెలల తర్వాతనే కానిపందింది. కానిపందినాక ఇక 3 నెలల తర్వాత వాళ్ళకి ఎందుకు వచ్చిందో గొడవ విషయంలో, భార్య భర్తల విషయంలో అయితే మేము చూడలేదు. గొడవ అయిన తర్వాత అలా ఈమె డైరెక్ట్ దెబ్బలు కాగలేక బెల్ట్ పెట్టి కొడితే, బెడ్రూమ్ లేచి బెల్ట్ పెట్టి కొడతానంటే ఈమె పోలీస్ స్టేషన్కి పోయిందట. వాళ్ళ అన్నయ్య వాళ్ళకును వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. పోయి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినాక
3 నెలల కడపాప నుంచి ఇప్పటి వరకు నా పెళ్ళము నా పిల్లలు మరి వాళ్ళు మంచుకున్నారా, చచ్చిందా, బతికిందా, మరి ఆయన నత్తే ఏరియాలో అందరం కొట్టాం కదా. పెళ్ళం పిల్లల కాడికి వస్తే ఏ ఆడిది కానీ ఏ మొగడు కానీ ఎవరం కొట్టాం కదా. కాకపోతే 2 మాట్లాంటాం, కోప్పడతాం, అయిపోతుంది. ఆయన ఇప్పటి వరకు రాలేదు అసలు. ఆమెను ఏ రోజు పెళ్ళం లెక్కన చూడలేదు. ఇక ఇప్పుడు అంటాడు కదా మేమందరం వచ్చినాం మాట్లాడదామని, అలా సంసారం విడదీయద్దు అని వచ్చినాం. అలా కూడిపల్లని వస్తే అలా ఆడబిడ్డ భర్త మంచిగానే మాట్లాడిండు. ఆయన ఎప్పటి నుంచో నాకు తెలుసు, మంచిగానే మాట్లాడింది. అమ్మ వీళ్ళందరినీ బయటికి పంపి, నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు మీరు ఇద్దరు ఉండండి అమ్మ, ఏదన్నా ఉంటే. మరి నువ్వే కాదు నాన్న, పెళ్లి కాకముందు వచ్చినావు కదా, బండ్ల మీద తీసుకొచ్చినావు కదా, మరి ఆమె జీవితాన్ని సరిదిద్దేది లేదా, అలా కల్పించి మాట్లాడంటే లేదమ్మా ఆమెకు తెలవాలి, ఆమె మాట్లాడుతుంది. గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా తనకు ఎలాంటి భయం లేకుండా ఇప్పటికీ తనను వేరే వాళ్ళతో బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మహిళ తీవ్రమైన ఆరోపణ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఆందోళన చేయడానికి వస్తే కూడా మనం మాట్లాడదామని చెప్పి పిలిచి కూడా నమ్మించి మమ్మల్ని మళ్ళీ బెదిరిస్తున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ బంధువులతో పాటు ఆ మహిళ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికైనా తన భర్త ఒకవేళ తనతో నా భర్తే కావాలి, ఒకవేళ నాకు విడాకులు ఇస్తానంటే మాత్రం తనకు దానికి తగిన నష్టపరిహారం 50 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి ఆ మహిళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానటి. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఖమ్మం నగరంలోని పేద ప్రజల సొంతింటి కల నెరవేరలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేదల జీవితాలు మెరుగుపడతాయని పేదలు భావించారని సిపిఎం నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను పట్టించుకోవటం లేదని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు. ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎదుట పేద ప్రజలతో మహాధర్నాను నిర్వహించారు. ఇక ధర్నాకు సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు పార్టీ నాయకులు పూర్తిగా పార్టీ ధర్నాను చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా అలాగే ఆ సమస్యలు అలాగే కూడా తిష్ట వేసుకొని ఉన్నాయని చెప్పేసి కూడా నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా గృహలక్ష్మి, అలాగే పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖచ్చితంగా 2500 ప్రతి మహిళకి ఇవ్వాలని చెప్పేసి కూడా అందరికీ ఇవ్వాలి. అలాగే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి 1 నుంచి 60 డివిజన్ల వరకు ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాని అయితే సిపిఎం నాయకులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒకసారిగా విజువల్స్ చూసుకోవచ్చు. సిపిఎం పార్టీ టౌన్ ఆధ్వర్యంలో కూడా ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నాని ప్లాన్ చేశారు. ఈ ధర్నాలో 1 నుంచి 60 డివిజన్ల వరకు కూడా అందరూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో హాజరయ్యి వారి సమస్యల్ని విన్నవించుకునేందుకు వచ్చారు. సో పూర్తిగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా ప్లాన్ చేశారు. పూర్తిగా ప్రజలు వాళ్ళకున్న సమస్యలు అంటే రేషన్ కార్డు కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇతరత్ర అంటే ఒక పేద ప్రజలు ఈరోజు ఖమ్మం నగరంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద ప్రతి ఒక్క సమస్య మీద వాళ్ళు ఎటువంటి జీవన విధానం గడుపుతున్నారో అలాంటి జీవన విధానాన్ని మార్చాలి, వారి జీవన స్థితిగతులను మార్చాలని కూడా పూర్తిగా సర్వే కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితి. సో మన దగ్గర కొంతమంది మహిళలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఇందిరమ్మ ఇళ్ళకి కానీ అలాగే ఇతరత్ర పథకాలకు కానీ వాళ్ళు ఎన్నిసార్లు అప్లై చేసుకున్నారు అనేది ఒకసారిగా వారితో మాట్లాడి తెలుసుకోవాలి. సో అమ్మ చెప్పండి, మీరు ఏ టీవీ నుంచి వచ్చారు, మీ పేరేంటి? మాది బ్యాంక్ కాలనీ అండి. నా పేరు జానకి. బ్యాంక్ కాలనీలో 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు ఇల్లు ప్లాట్లు లేవని మాకు ఇల్లు కావాలని అడుగుతున్నాం. టీఆర్ఎస్లో కూడా మాకు రాలేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయినా ఇస్తారనే మా నమ్మకంతో మేము అడుగుతున్నాం అంతే. మీరు ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా మీకు ఏ పథకం రాలేదా? రాలేదు సార్, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. ఇస్తాము అంటున్నారు అంతేగాని ఇప్పటి వరకు కూడా ఏమి రాలేదు. మీరు ఏ పథకానికి అప్లై చేస్తారు? మేము ఇల్లు స్థలాల కోసం అప్లై చేస్తున్నాం సార్. మేము బ్యాంక్ కాలనీలో ఉండబట్టి 20 సంవత్సరాలు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇస్తామని అప్లికేషన్ పెడితే పక్కకు పడేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఇస్తారనే నమ్మకం మాకు ఉంది, ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో ఖమ్మం కార్పొరేషన్లకు చెందిన వ్యక్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ఇదే ధర్నా కార్యక్రమంలో. సో
బ్రదర్, అసలు మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు? ఈరోజు అప్లికేషన్ ఏ సమస్య మీద ఇస్తున్నారు? అంటే మీరు గతంలో ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నారా? అంటే అప్పట్లో మీకు ఏ ప్రభుత్వ పథకం రాలేదు కాబట్టి మీరు వాళ్ళ ఇక్కడికి వచ్చి ఈ మళ్ళీ అప్లికేషన్ పెట్టడం జరుగుతుందంటారు. అసలు మీ మీ సమస్య ఏంటి? మేము ఇక్కడ లోకల్లో రెంట్కి ఉండబట్టి 12 సంవత్సరాలు ఖమ్మం కార్పొరేషన్లో ఉండబట్టి ఈరోజు కూడా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకోవాలంటే అప్పుడు దరఖాస్తు పెట్టాం డబుల్ బెడ్రూమ్లకి, అప్పుడు రాలా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తదని చెప్పి ఆశపడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీల్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. పింఛన్లు లేవు. ఇప్పుడు నాకే కాదు, మా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా 13వ డివిజన్ నేను చూస్తుంటా, ఎంతోమంది పిలవగానే రేషన్ కార్డులు లేవని, ఇళ్ల స్థలాలు లేవని, అలాగే పింఛన్ అర్హతోటి కూడా పింఛన్లు ఇవ్వలేకపోతుంది ఇప్పటికీ. అట్లాంటి సమస్యల మీద ఈరోజు ఇప్పటికన్నా పరిష్కారం చేస్తారని సమాచారానికి రావడం జరిగింది. మొత్తంగా చూశారు కదా, ఎక్కడ చూసినా డివిజన్లో ఉన్న 60 ఖమ్మం నగరంలో ఉన్న 60 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో అనేక సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయి. ఈ పేద ప్రజల జీవన స్థితిగతులను మార్చాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ ప్రజలు వందలాది మందిగా స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో వాళ్ళకి ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న దరఖాస్తుదారులు ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఏ పథకాలు ఇప్పటివరకు మాకు రాలేదు, మాకు ఏ పథకం కూడా వర్తింప చేయలేదు, మరొకసారి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకొని ఈ అప్లికేషన్లో డైరెక్ట్గా ఖమ్మం మేయర్ అలాగే ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారి చేతుల్లో పెడితే ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కారం అవుతాయి, మాకు పథకాలు అందుతాయి అని చెప్పేసి కూడా చాలామంది పేద ప్రజలు ఇవాళ మళ్ళీ ఒక్కోసారి దరఖాస్తులు పెట్టుకోవడానికి వందలాది సంఖ్యలో ఇక్కడికి మున్సిపల్ కార్యాలయం తరలి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా అనేక సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయి. అలాగే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మళ్ళీ ఈ సమస్యలు మాకు పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 16 నెలలకు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటివరకు మా సమస్యలు పరిష్కారం కావట్లేదంటూ కూడా నిరుపేద ప్రజలు ఆవేదన పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఖమ్మం నగరంలో 60 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో ఏదో ఒక సమస్యతో పేద ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పూర్తిగా రేషన్ కార్డులు పేర్లు యాడ్ చేయాలి, రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, అలాగే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలి, అలాగే కొంతమందికి గృహజ్యోతి పథకం కూడా కొంతమంది రావట్లేదు, గృహజ్యోతి పథకాన్ని కూడా కొంతమంది అప్లై చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా వెంటనే స్పందించి పేద ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని కూడా పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్, మెగానన్ టీవీ, ఖమ్మం నుంచి. వైసీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే చంద్రబాబు సర్కార్ పనిచేస్తుందని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ ను బలహీనపరచాలనే కుట్ర సాగుతుందన్నారు. హామీల అమలులో వైఫల్యం నుంచి డైవర్షన్ కోసమే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి, జనందయ్ రెడ్డిని అరెస్ట్ చేశారని మండిపడ్డారు. శిశుపాలుడిలా చంద్రబాబు చేసిన తప్పులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి వేయటం మనం చూస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగుతుందని ఆ పార్టీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో ఎవరిని అరెస్ట్ చేయాలన్నది తమ ఉద్దేశమే చెప్పాలన్నారు.
కసిరెడ్డి అరెస్ట్తో మొదలైన ఈ పర్వం ఎవరి దగ్గర ఆపుతారో చెప్పాలన్నారు శివప్రసాద్ రెడ్డి. మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. 3,200 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే ఆ పాట పాడి 1 సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు. అందులో భాగమే ఇప్పటి వరకు 6-7 అరెస్ట్ చేసినారు. అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ, ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు, లేకుంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాదు, పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కక్ష సాధించాలా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద నేను కేసు నమోదు చేసి రిమాండ్ పంపినారు. దీనికి సంబంధించి ఈ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి ఏంది, అక్రమాలు ఏంది, 3,200 కోట్ల రూపాయలు ఎవరు దండుకున్నారు, ఏ సాక్ష్యాలతో ఏ ఆధారాలతో ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారో కూడా. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రజల నుంచి 50 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. తెనాలి బుర్రపాలెంలోని కవిరాజా పార్కును సందర్శించిన మనోహర్ పార్కును మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఉన్న సమస్యలు రేషన్ కార్డు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, మురుగు కాల్వల పూడికాతీతలు మొదలగు సమస్యలకు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి నియోజకవర్గాల్లో కూడా మున్సిపాలిటీలోనూ పంచాయతీలోనూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే ఒక కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దాని గురించి శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరూ దీంట్లో ఒక బాధ్యత తీసుకుని వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగమే కాకుండా పౌరుల్లో కూడా ఈ సమాచారం అందే విధంగా పరిశుభ్రత గురించి వాళ్ళు కూడా ఒక బాధ్యతతోటి మనందరం కూడా మన పట్టణాన్ని, మన గ్రామాన్ని మరింత చక్కగా దిద్దుకోవడానికి ఇది మంచి అవకాశంగా భావించి ఒక డ్రైవ్ లాగా చేద్దామనే నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో ఉదయం నుంచి శివాజీ చౌక్ నుంచి మొదలు పెట్టుకుంటూ వివిధ వార్డులు మేము పర్యటించుకుంటూ వస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం ఇది కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఇదేదో ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదో ఒత్తిడిగా చేసే కార్యక్రమం కాదు. అందరం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా పౌరులుగా తెనాలిని దృష్టిలో పెట్టుకుని మన నగరం ఇంకా సుందరంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మనకి తెనాలిలో నివసించే విధంగా ఆకర్షితంగా ఉండాలనే ఒక ఆలోచనతో పౌరులందరూ కూడా కదిలి రావాలి. ఖచ్చితంగా కొన్ని నిధులు కేటాయించుకున్నాం. ప్రధానంగా మనకి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో సంవత్సరాల నుంచి దాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. అక్కడ ఉన్న చెత్తను తరలించడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన రోజుకి కనీసం 75 నుంచి 90 మెట్రిక్ టన్నులు చెత్త సేకరణ ఏదైతే తడి చెత్త, పొడి చెత్త కింద చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడే నేను సబ్ కలెక్టర్ గారికి కూడా కోరాను. ప్రధానంగా ఈరోజు మేము ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు మురుకాలువలో మున్సిపాలిటీ నుంచి వస్తున్నారు, చేస్తున్నారనే భావన కలిగినా కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందుబాటులో రావడం లేదనేది వాళ్ళ అభిప్రాయం. వర్షాలు పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందిగా ఉంటుందని, అదేవిధంగా సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్లాల్సిన ఒక కార్యాచరణ ఖచ్చితంగా జరగాలి. దాని గురించి కూడా నేను సబ్ కలెక్టర్ గారిని కోరాను. ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని సచివాలయంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి వారానికి ఒకసారి ఇంటింటికి వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. చిన్న చిన్న సమస్యలు తెలియకుండా పాపం చాలామంది రేషన్ కార్డు గురించో, పెన్షన్ గురించో, ఇళ్ల స్థలం గురించో వీటిపైన ఖచ్చితంగా మనం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం మన ప్రభుత్వాన్ని వారి చెంత వరకే తీసుకెళ్ళాలి. చాలా అవసరం. అందులో భాగంగా ఇళ్ల స్థలాల గురించి విపరీతంగా కంప్లైంట్స్ వస్తున్నాయి. గతంలో 50,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వీళ్ళ దగ్గర తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తామని చాలా అన్యాయంగా వాళ్ళు పాపం వడ్డీలకి అప్పు తెచ్చుకొని బంగారం కూడా అమ్మేసుకొని రోడ్లపైన వీధిపాలైన పరిస్థితులు
ప్రతి వాళ్ళు కూడా కనిపిస్తుంది. నేను చాలా స్ట్రిక్ట్గా గతంలో చెప్పాను, పోలీసు అధికారులకి కేసులు నమోదు చేసి వీళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే గతంలో ఈ కాంట్రాక్ట్లు తీసుకుని ఇంత మోసం చేశారో వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతున్నాను, 100% వాళ్ళకి బాధ్యత ఉంది. లేకపోతే వాళ్ళని వదిలే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా దాని గురించి సీరియస్గా అవుతాం. మున్సిపాలిటీ నుంచి మేము కేటాయించిన నిధులు కూడా ఈ వర్షాకాలం లోపు రోడ్డు నిర్మాణం, కొత్త సిమెంట్ రోడ్డు నిర్మాణం కానివ్వండి, సైడ్ కాలువలు మరమ్మతులు చేయడం కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 17 కాలువలు ఐడెంటిఫై చేసాం గత సంవత్సరం చేసినట్టుగానే. కింద దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఇరిగేషన్ కెనాల్స్తో ముడిపడి ఉంది కాబట్టి మన పట్టణంలో వెళ్తున్న కాలువలు వీటిని కూడా మేము ఇమీడియట్గా పూడికి తీసే విధంగా ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. సో ఈరోజు ఉదయం ఈ వార్డులన్నీ పర్యటించుకున్న తర్వాత మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్ సెంటర్లో కూడా మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం అన్నీ కూడా క్లీనప్ చేసిన తర్వాత మధ్యాహ్నం 4 నుంచి చెంచుపేట ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సుల్తానాబాద్, వీటన్నిటినీ కూడా ఈ విధంగానే ఒక డ్రైవ్ లాగా చేపట్టి ఒక మార్పు తీసుకోవడానికి, ఈ మార్పు ఒక్క రోజు కోసం కాదు, నేను ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటంటే అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కావాల్సినంత స్టాఫ్ మనం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు 3వ రోజు భక్తులు పోటెత్తారు. కాళేశ్వరం నుంచి మహాదేవ్పూర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో స్వయంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే రంగంలోకి దిగారు. ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేశారు. పాక్పై దౌత్య యుద్ధాన్ని భారత్ కొనసాగిస్తుంది. అఖిలపక్ష ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. ఈ నెల 22, 23 తేదీల్లో విదేశాలకు 7 బృందాలు విదేశాలకు వెళ్తారు. అమెరికాకు శశి థరూర్ నేతృత్వంలో బృందం, తూర్పు ఐరోపా దేశాలకు వైజయంత్ పాండా బృందం వెళ్లనుంది. రష్యాకు కనిమోళి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ గ్రూ బృందం వెళ్లనుంది. మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమ ఆసియా దేశాలకు సుప్రియ సూలే బృందం వెళ్లనుంది. ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం షాక్ ఉగ్రవాదం దుశ్చర్యలను వివరించనున్నాయి. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ ఇవాళ రీస్టార్ట్ అవుతుంది. మిగిలిన లీగ్ మ్యాచ్లను 6 నగరాల్లో వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఈ రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఐపీఎల్ పునఃప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కు వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వరుణుడు కరుణిస్తే ఐపీఎల్ రీస్టార్ట్ ఘనంగా జరుగుతుంది. ముంబై వాంఖాడే స్టేడియంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్టాండ్ ఇనాగరేషన్ ఘనంగా జరిగింది. తన తల్లిదండ్రులతో పాటు సతీ సమేతంగా వచ్చిన రోహిత్ కొంచెం భావోద్వేగానికి లోనయ్యారు. స్టాండ్ ఇనాగరేషన్ అవ్వగానే రోహిత్ భార్య ఎమోషనల్ అయ్యారు. ఇక మహారాష్ట్ర సీఎంఎస్ ఫడ్నీయస్ రోహిత్ శర్మ తల్లిదండ్రులైన గురునాథ్ శర్మ పౌర్ణిమాలతో కలిసి స్టాండ్ ఆవిష్కరించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.